ప్రజాప్రతినిధులు అంటే ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఓడిపోతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ప్రజల మనసులను దోచుకోవాలి. కానీ ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు మా తీరే వేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఘోరంగా ఓడించినా మీ పాలన మాకొద్దంటూ చీకొట్టినా బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకోవడం లేదు. నవ్విపోదురు కాగా నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తూ నవ్వుల పాలవుతున్నారు. ప్రజలు మాజీ ఎమ్మెల్యే హోదాకు పరిమితం చేసిన నేటికి తామే ఎమ్మెల్యేలుగా భావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు విమర్శలు చేసినా, ప్రజలు ట్రోల్స్ చేసినా బుద్ధి తెచ్చుకోవడం లేదు. అయితే వైసీపీ నాయకుల్లో అందరిది ఒకే దారైతే నా దారి మరో దారి అంటాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈయన గారిని గత ఎన్నికల్లో ధర్మవరం ప్రజలు ఘోరంగా ఓడించినా సిగ్గు తెచ్చుకోవడం లేదు. నేనే ఎమ్మెల్యే అంటూ మొద్దు నిద్రపోతున్నాడు. ఎమ్మెల్యే అనే భ్రమలో బతికేస్తున్నాడు కేతిరెడ్డి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇప్పటికీ తన సోషల్ మీడియా అకౌంట్లో పేరు చివర ఎమ్మెల్యేగానే కొనసాగిస్తున్నాడు. ప్రజలు ట్రోల్స్ చేసినా బుద్ధి తెచ్చుకోవడం లేదు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నట్లుగానే శుభాకాంక్షలు తెలిపి తీవ్ర విమర్శల పాలయ్యాడు. కేతిరెడ్డి ఇంకా నిద్ర లేవలేదంటూ చురకలు అంటిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇప్పటికైనా తన సోషల్ మీడియా అకౌంట్లో మార్పులు చేస్తారో లేదో చూడాలి. అయితే ధర్మవరం అంటే తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. పట్టు చీరలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ధర్మవరం. అలాగే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నా కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతిరెడ్డి చేపట్టిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఎంతలా ఫేమస్ అయిందంటే 2 తెలుగు రాష్ట్రాలలో కేతిరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి అనూహ్యంగా దెబ్బతిన్నారు. 2009, 2019 ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేతిరెడ్డి ఈసారి మాత్రం అనూహ్యంగా కంగుతిన్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓటమి పాలయ్యారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు. అయితే ఘోర ఓటమి తర్వాత కేతిరెడ్డి మీడియా ముందుకొచ్చి తన బాధను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బాధ కలుగుతుంది. నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యమేస్తుంది. నలుగురిలో వెళ్తే జనం ఆయన్ని గుర్తుపట్టరు. అలాంటి వ్యక్తిని గెలిపించారు. నిజాయితీగా ఉంటే సరిపోదనుకుంటా. అబద్ధాలు నేను ఆడలేకపోయాను. నిత్యం పేదోళ్లకు అండగా ఉన్న ఇంటి దాకా వచ్చిన వారందరికీ న్యాయం చేయాలనే ధోరణితో పనిచేశా. విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్తే రాత్రి 2 గంటలకు తిరిగొచ్చిన మళ్ళీ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పొద్దున్నే కాలనీలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించా. మరి ప్రజలకు ఏం నచ్చలేదో, నేను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజా సమస్యల కోసం కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఫోటోలకు పోజులు ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూనే అధర్మం వ్యవహరించాడు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఎర్రగుట్టపై 20 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైన భవనంతో పాటు బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అధికారులు అబద్ధాలు చెప్పిన ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమాన్ని గూగుల్ మ్యాప్ పట్టించిందని నారా లోకేష్ అప్పట్లోనే మీడియాతో అన్నారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ముసుగులో అవినీతి అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేతలు కూడా అప్పట్లో ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేతిరెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ విమర్శకులు.